హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కేసీ డ్రామా స్టూడియోస్. ఈ రోజు మనం స్టేరీ లవ్ పార్ట్ 11 ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు గనుక ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి, అప్పుడే మీకు ఈ పార్ట్ అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్రీవియస్ పార్ట్ లో హీరో 3 సోల్స్ ని లవ్ చేయడానికి ఒప్పుకుంటుంది కదా. 3 గాడ్స్ హీరో మళ్ళీ బ్రతకడం మీ చేతుల్లోనే ఉంది అని అంటారు. హీరోయిన్ ప్లాన్ సర్వెంట్ ని హెవెన్ లోనే ఉండు, మాతో వస్తే పనిష్మెంట్ వేస్తారని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో సిస్టర్ హీరో బ్రదర్ కి ఫుడ్ ఇవ్వడానికి వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న గాడ్ హీరో సిస్టర్ ని వెళ్ళనివ్వడు. గాడ్డే వెళ్లి హీరో బ్రదర్ కి ఫుడ్ ఇస్తాడు. అప్పుడే ప్లాన్ సర్వెంట్ సీక్రెట్ గా హీరో దగ్గరికి వచ్చి హీరోయిన్ వ్యాంగ్లింగ్ సిటీలో మీకోసం వెయిట్ చేస్తుంది అని చెప్పి టోకెన్ ఇస్తుంది. వైల్డ్ వాకర్స్ లోకంలో సెకండ్ హీరోయిన్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి తెస్తాడు. అప్పుడే సెకండ్ హీరోయిన్ సర్వెంట్ వచ్చి తన ఫాదర్ కి యుద్ధంలో దెబ్బలు తగిలాయని సేవ్ చేయమని అడుగుతుంది. సెకండ్ హీరోయిన్ ట్రీట్మెంట్ చేస్తుంది. సెకండ్ హీరో ఇంకా ఎవరికైనా ఈ విషయం తెలుస్తుందేమో అని భయపడుతూ ఉంటాడు. అప్పుడే ఇంకో సర్వెంట్ తన బ్రదర్ ని ట్రీట్మెంట్ చేయమని తీసుకొని వస్తాడు. సెకండ్ హీరో కోపడుతుండగా తన సర్వెంట్ కంట్రోల్ చేస్తాడు. అప్పుడే యుద్ధంలో దెబ్బలు తగిలిన వాళ్ళందరూ ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు. అది చూసిన సెకండ్ హీరోకి బాగా చిరాకు వేస్తుంది. హీరో బ్రదర్ అండ్ సిస్టర్ వ్యాంగ్లింగ్ సిటీకి వస్తారు. హీరోయిన్ వాళ్ళని కలిసి హీరో 3 సోల్స్ పార్ట్స్ ని ఒకేసారి నాతో లవ్ లో పడేలా చేసుకోవాలని చెప్పగా వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. అప్పుడే అక్కడికి బీస్ట్ ప్రిన్స్ వచ్చి కుదరదు అని అంటాడు. హీరోయిన్ బీస్ట్ ప్రిన్స్ ని తన ఫ్రెండ్ అని హీరో బ్రదర్ అండ్ సిస్టర్ కి పరిచయం చేస్తుంది. హీరో సిస్టర్ నిన్నెక్కడో చూశాను అని అంటుంది. బీస్ట్ ప్రిన్స్ ఇంతకు ముందు ఎప్పుడు మనం కలవలేదు అని అంటాడు. హీరో బ్రదర్ బీస్ట్ ప్రిన్స్ ఎందుకు కుదరదు అని అనగా బీస్ట్ ప్రిన్స్ 3 సోల్ పార్ట్స్ ని వెతకడం చాలా కష్టం, అందుకే అలా అన్నాను అని అంటాడు. అప్పుడే హీరో బ్రదర్ అండ్ సిస్టర్ ని మ్యాజిక్ యూజ్ చేసి హీరోని కనిపెట్టమనగా వాళ్ళు ఇద్దరు మ్యాజిక్ యూజ్ చేస్తే కింగ్ కి తెలిసిపోతుందని అంటారు. బీస్ట్ ప్రిన్స్ కూడా మ్యాజిక్ యూజ్ చేస్తే మా ఫాదర్ నన్ను బంధించేస్తాడు అని చెప్పగా హీరోయిన్ షాక్ అవుతుంది. హీరో సిస్టర్ హీరోయిన్ లో ఉన్న ఇరిడిసెంట్ ఐ యూజ్ చేసి 3 సోల్ పార్ట్స్ ని కనిపెట్టవచ్చు అని చెప్పగా సరే అని హీరోయిన్ కాయిన్ ని పట్టుకొని ప్రేయర్ చేసి టాస్ వేసి సౌత్ సైడ్ వెళ్ళాలి అని చెప్తుంది. వైల్డ్ వాకర్ లోకంలో దెబ్బలు తగిలిన వాళ్ళ అందరికీ సెకండ్ హీరోయిన్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఫేస్ మీద మాస్క్ పెట్టుకొని జియాలోలు అనే లేడీ వస్తుంది. జియాలోలు సర్వెంట్ సెకండ్ హీరోయిన్ కోసం చెప్తుంది. బట్ జియాలోలుకి సెకండ్ హీరోయిన్ మీద నమ్మకం ఉండదు. సెకండ్ హీరోయిన్ తో మెడికల్ క్లినిక్ సెకండ్ హీరో పెట్టించాడు, తను కింగ్ అయితే బాగున్ను అని అందరూ అనుకుంటూ ఉంటారు. అది జియాలోలు ఉంటుంది. అప్పుడే సెకండ్ హీరోయిన్ కి సెకండ్ హీరో ఫ్లవర్ బొకే ఇస్తాడు. సెకండ్ హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే అక్కడికి జియాలోలు వస్తుంది. సెకండ్ హీరోయిన్ కి తనని పరిచయం చేసుకుంటుంది. నా పేరు జియాలోలు, నాది స్నేక్ రాజ్యం అని చెప్తుంది. సెకండ్ హీరోయిన్ లోపలికి ఇన్వైట్ చేస్తుంది. అప్పుడే జియాలోలు మాస్క్ తీయగానే తన ఫేస్ మీద మచ్చ ఉంటుంది. అది చూసి సెకండ్ హీరోయిన్ జియాలోలుకి నయం చేస్తాను అని చెప్తుంది. హీరోయిన్ బీస్ట్ ప్రిన్స్ బర్డ్ ఫ్రెండ్ హీరో బ్రదర్ అండ్ సిస్టర్ కి చాలా ఆకలి వేస్తుంది. ఫుడ్ ని చూస్తూ ఉంటారు. బట్ హీరోయిన్ దగ్గర ఒక్క కాయిన్ మాత్రమే ఉంటుంది. మిగిలిన వాళ్ళ దగ్గర మనీ ఉండదు. బీస్ట్ ప్రిన్స్ అండ్ హీరో బ్రదర్ ఇద్దరు వాదించుకుంటూ ఉండగా హీరో సిస్టర్ బీస్ట్ ప్రిన్స్ కి హెల్ప్ చేస్తుంది. హీరోయిన్ అందరూ సైలెంట్ గా ఉండండి, నాకు చాలా ఆకలి వేస్తుంది అని అంటుంది. అప్పుడే అక్కడ ఉన్న హీరో టెంపుల్ అంటే కింగ్ హీరో సాక్రిఫైస్ అందరికి తెలియాలని టెంపుల్ ని కట్టమంటాడు కదా, అదే టెంపుల్. దాన్ని చూసి నైట్ దొంగతనంగా టెంపుల్ లోకి వెళ్తారు. అక్కడ ఉన్న హీరో స్టాట్యూని చూసి ఫుల్ గా నవ్వుకుంటారు. అప్పుడే హీరో బ్రదర్ అండ్ సిస్టర్ నవ్వకండి అని వాళ్ళని ఆపుతారు. అందరూ అక్కడ ఉన్న ఫ్రూట్స్ తింటూ ఉంటారు. హీరో బ్రదర్ ఫస్ట్ మగమాటం పడతాడు, బట్ తర్వాత తను కూడా తింటూ ఉంటాడు. అప్పుడే సడన్ గా ఎవరో అక్కడికి వస్తుండడంతో బీస్ట్ ప్రిన్స్ హీరోయిన్ హీరో బ్రదర్ అండ్ సిస్టర్ టేబుల్ కింద దాక్కుంటారు. ప్లేస్ లేదని బర్డ్ ఫ్రెండ్ ని రానివ్వరు. బర్డ్ ఫ్రెండ్ బర్డ్ లా మారి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వచ్చిన వాళ్ళు దొంగలు. హీరోయిన్ కాయిన్ పడిపోవడంతో వాళ్ళు ఆ కాయిన్ ని తీసుకొని అక్కడ ఉన్న ఫ్రూట్స్ ని తింటూ విలేజ్ లో ఫైర్ డీమన్ ఉంది అని, ఆ ఫైర్ డీమన్ ని చంపితే మనకి మనీ వస్తుంది అని మాట్లాడుకొని ఫ్రూట్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హీరోయిన్ ఎలా అయినా ఆ ఫైర్ డీమన్ ని చంపి మనీ తీసుకోవాలని ప్లాన్ వేసి ఆ విలేజ్ కి వెళ్లి విలేజెస్ తో ఫైర్ డీమన్ ని చంపడానికి వచ్చామని చెప్పి ఫైర్ డీమన్ ఉన్న ప్లేస్ కి వెళ్లి ఆ ప్లేస్ చూసి బాగా భయపడిపోతుంది. అప్పుడే ఆ స్టోన్ హౌస్ నుంచి బాగా ఫైర్ రాగానే హీరోయిన్ వాళ్ళు గట్టిగా అరుస్తారు.
అప్పుడే అక్కడికి వచ్చిన హీరో సోల్ పార్ట్ ని చూసి అందరూ షాక్ అవుతారు. ఫైర్ హీరో అందరినీ చూసి వాళ్ళ మీదకి ఫైర్ వేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అనగా భయపడి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నైట్ పడుకోవడానికి ప్లేస్ వెతుక్కొని దాన్ని క్లీన్ చేసుకుంటారు. హీరోయిన్ బర్డ్ ఫ్రెండ్ కి గిఫ్ట్ గా ఇచ్చిన ఫైర్ కి కాలని హోలీ క్లాత్ ని తీసుకుంటుంది. కట్ చేస్తే వైల్డ్ వాకర్ లోకంలో సెకండ్ హీరోయిన్ జియాలోలుకి మచ్చని మెడిసిన్ తో పోయేలా చేస్తుంది. అది చూసి జియాలోలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ సెకండ్ హీరోయిన్ కి థ్యాంక్ యూ చెప్పగా సెకండ్ హీరోయిన్ ఈ బుక్ లో స్కిన్ కేర్ డీటెయిల్స్ రాశాను అనగా జియాలోలు ఆ బుక్ ని పబ్లిష్ చేస్తాను అని చెప్పగా సెకండ్ హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే జియాలోలుతో నీకు హస్బెండ్ దొరికినప్పుడు నాకు కూడా పెళ్లికి చెప్పు అని అంటుంది. జియాలోలు కూడా ఓకే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా అప్పుడే సెకండ్ హీరో జియాలోలు దగ్గరికి వచ్చి నాకు హెల్ప్ చెయ్యు అని అడుగుతాడు. ఫైర్ హీరో ఫైర్ తో ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండగా ఫైర్ కంట్రోల్ అవ్వక ఫుడ్ మాడిపోతుంది. ఫైర్ హీరో బయటకు వచ్చి వాటర్ తాగుతూ ఉంటాడు. హీరోయిన్ హోలీ క్లాత్ వేసుకొని వస్తుంది. ఫైర్ హీరో వాటర్ అయిపోయింది అని వాటర్ కోసం వెళ్ళగా హీరోయిన్ ఆ ఇంట్లో చూస్తుంది. బట్ ఆ ఇంట్లో ఏమీ ఉండవు. ఆ హౌస్ అంతా హీరోయిన్ అండ్ బర్డ్ ఫ్రెండ్ డెకరేట్ చేస్తారు. అది చూసిన ఫైర్ హీరో షాక్ అవుతాడు. అప్పుడే అక్కడికి హీరోయిన్ రాగానే ఫైర్ హీరో మళ్ళీ వచ్చావా అని అనగా హీరోయిన్ నిన్ను కాపాడడానికి వచ్చాను పద లోపలికి వెళ్దామని అనగా ఫైర్ హీరో హీరోయిన్ తో కోపంగా వెళ్ళిపోమంటాడు. హీరోయిన్ వెళ్ళదు. అప్పుడు ఫైర్ హీరో హ్యాండ్స్ నుంచి ఫైర్ వస్తుంది. ఆ ఫైర్ ని ఫైర్ హీరో కంట్రోల్ చేసుకోలేకపోతాడు. హీరోయిన్ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫైర్ హీరో లోపలికి వెళ్లి స్టోన్ నుంచి వస్తున్న ఫైర్ ని తనలోకి పంపించుకుంటాడు. కట్ చేస్తే హెవెన్ నుంచి కిందకి పడిపోతున్న హీరో సోల్ పార్ట్స్ ఒక పార్ట్ వాటర్ లో అక్కడ ఉన్న బాబు చూస్తాడు. ఆ బాబు హీరోకి బట్టలు వేసి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ఆ బాబు హీరోకి అన్ని బొమ్మలు గట్ట నేర్పిస్తూ ఉంటారు. ఇద్దరు హ్యాపీగా ఉండగా అప్పుడే సడన్ గా ఫైర్ వచ్చి ఆ బాబు చనిపోతాడు. ఆ ఫైర్ హీరో లోపలికి దూరిపోతుంది. అది చూసిన విలేజెస్ హీరో ఎంత చెప్పినా వినకుండా హీరోయే బాబుని చంపాడు అనుకుంటారు. అప్పటి నుంచి ఆ ఫైర్ నుంచి విలేజెస్ ని ఫైర్ హీరో కాపాడుతూ ఉంటాడు. ఫైర్ హీరో కొండ మీద నుంచి పిల్లలు ఆడుకుంటుండగా హ్యాపీగా చూస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ బర్డ్ ఫ్రెండ్ ఇద్దరు ఫైర్ హీరో అందరికీ దగ్గర అవ్వాలనుకుంటున్నాడు. అలాగే ఇతను చాలా మంచివాడు అని అనుకుంటారు. బీస్ట్ ప్రిన్స్ హీరో బ్రదర్ అండ్ సిస్టర్ టూ సోల్స్ ఎంత వెతికినా దొరకలేదన్న విషయాన్ని హీరోయిన్ కి చెప్తారు. కట్ చేస్తే వైల్డ్ వాకర్ లోకంలో జియాలులు సెకండ్ ప్రిన్స్ క్వీన్ దగ్గరికి వెళ్లి సెకండ్ హీరో అండ్ సెకండ్ హీరోయిన్ క్లినిక్ ఓపెన్ చేశారని చెప్తారు. చెప్పగా క్వీన్ ఇది రూల్స్ కి వ్యతిరేకమని కింగ్ చెప్పి వాళ్ళిద్దరిని కింగ్ దగ్గరికి వచ్చేలా చేస్తుంది. క్వీన్ వాళ్ళిద్దరికి పనిష్మెంట్ ఇమ్మంటుంది. జియాలులు అక్కడికి వచ్చి సెకండ్ హీరోయిన్ నాకు ఒక కొత్త లైఫ్ ఇచ్చింది. స్నేక్స్ రాజ్యం సెకండ్ హీరోయిన్ కి మద్దతు పలుకుతుంది అని చెప్తుంది. అలాగే మెడిసిన్ ని బ్యాన్ చెయ్యకండి అని అనగా కింగ్ చీఫ్ కూడా వచ్చి సెకండ్ హీరోయిన్ నాకు కూడా నయం చేసింది అని చెప్పగా అందరూ కింగ్ ని బ్రతిమలాడడంతో కింగ్ కూడా ఒప్పుకుంటాడు. సెకండ్ హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది అంతా సెకండ్ హీరో ప్లాన్. కట్ చేస్తే హీరోయిన్ ఫైర్ హీరోకి డ్రింక్ ఆఫర్ చేస్తుంది. బట్ ఫైర్ హీరో కోపంగా హీరోయిన్ ని వెళ్ళిపోమంటాడు. హీరోయిన్ నాకు తెలుసు నువ్వు ఎవరిని ఏం చెయ్యవని అని అనగా ఫైర్ హీరో కూల్ అవుతాడు. బట్ డ్రింక్ తాగడు. హీరోయిన్ డ్రింక్ బౌల్లో పోసుకొని అక్కడ కూర్చొని తాగుతూ ఉంటుంది. అది చూసి ఫైర్ హీరో కూడా తాగుతాడు. అలా ఇద్దరు కలిసి డ్రింక్ తాగుతూ ఉంటారు. హీరోయిన్ ఫైర్ హీరో మౌత్ ని క్లీన్ చేయబోతుండగా ఫైర్ హీరో నుంచి ఫైర్ వస్తుంది. నన్ను టచ్ చేయకు అని అనగా హీరోయిన్ కింద ఉన్న ఫైర్ ని హోలీ క్లాత్ తో ఆపేసి చూడు నాకేం కాలేదు ఇది హోలీ క్లాత్ అని చెప్తుంది. ఫైర్ హీరో నువ్వు ఎందుకు నాతో మంచిగా ఉన్నావని అనగా నువ్వు మంచివాడివని నాకు తెలుసు అని అంటుంది. కానీ ఆ విలేజెస్ కి తెలీదు అని బాధపడతాడు ఫైర్ హీరో. హీరోయిన్ ఫైర్ హీరోకి ఫైరీ అని నేమ్ పెడుతుంది. నీకు బర్డ్ ఫ్రెండ్ బీస్ట్ ప్రిన్స్ బ్రదర్ అండ్ సిస్టర్ మేమందరం ఉన్నాం మనమందరం ఫ్రెండ్స్ అని చెప్తుంది. ఆ ఫైర్ నీ బాడీ నుంచి రిమూవ్ చేయగానే విలేజెస్ కూడా నీకు ఫ్రెండ్స్ అవుతారనగా ఫైర్ హీరో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇదంతా సైడ్ నుంచి బీస్ట్ ప్రిన్స్ బర్డ్ ఫ్రెండ్ హీరో బ్రదర్ అండ్ సిస్టర్ చూస్తూ ఉంటారు. వాళ్ళని విలేజెస్ చూసి ఫైర్ డీమన్ కి పాయిజన్ ఇచ్చారని తప్పుగా అర్థం చేసుకొని విలేజ్
విలేజెస్ అందరికి చెప్పడానికి వెళ్తాడు. అప్పుడే విలేజెస్ అందరూ వచ్చి వాళ్ళని దొంగచాటుగా చూస్తారు. అది చూసి ఫైర్ హీరో భయపడతాడు. అప్పుడే ఫైర్ హీరోకి స్టమక్ పెయిన్ రావడంతో విలేజెస్ ఇదే ఛాన్స్ అని ఫైర్ హీరోని చంపడానికి వస్తూ ఉంటారు. అప్పుడే ఫైర్ హీరో హీరోయిన్ పాయిజన్ ఇచ్చింది అనుకొని కోపంగా లోపలికి వెళ్లి దాక్కుంటాడు. హీరోయిన్ అందరినీ ఆపుతుంది. అలాగే ఫైర్ హీరో వల్ల జరిగిన నష్టానికి తను మనీ పే చేస్తానని చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది. హీరోయిన్ కి స్టమక్ పెయిన్ రావడంతో బీస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు హీరోయిన్ ని కూడా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. బర్డ్ ఫ్రెండ్ వాళ్ళు మనీ ఎలా తెస్తావు అని అనగా హీరోయిన్ వాళ్ళ ఫాదర్ దగ్గర దొంగతనం చేసి దాన్ని తెచ్చి విలేజ్ హెడ్ కి ఇస్తుంది. బట్ తను ఇదంతా చాలదు అని అనగా తను దాచుకునేది కూడా ఇచ్చేసి కోపంగా బాధగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇదంతా సైడ్ నుంచి ఫైర్ హీరో చూస్తూ ఉంటాడు. వైల్డ్ ఒక లోకంలో హ్యాపీగా సెకండ్ హీరోయిన్ మెడికల్ కేర్ ని ఓపెన్ చేసుకొని అందరికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. జియాలోలు సెకండ్ హీరోయిన్ మాట్లాడుకుంటూ ఉండగా ఫస్ట్ ప్రిన్స్ వచ్చి పులి చర్మాన్ని సెకండ్ హీరోయిన్ కి గిఫ్ట్ చేస్తాడు. అప్పుడే అక్కడికి సెకండ్ హీరో వచ్చి అడ్డుకుంటాడు. సెకండ్ హీరోయిన్ కూడా నాకు వద్దు అని అంటుంది. అప్పుడే ఫస్ట్ ప్రిన్స్ సెకండ్ హీరోయిన్ తో నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పగా అది విన్న అందరూ షాక్ అవుతారు. సో ఈ రోజుకి ఇంతే గాయ్స్. మీరు కనుక నెక్స్ట్ పార్ట్ చూడాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching our video. Signing off today. Bye bye.